శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్ర రాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీకు వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. ధనుసు రాశి వారికి వారమంతా అర్ధాష్టమ శని ఉన్నప్పుడు గురు భగవానుడు కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒత్తిడి పెరుగుతుంది కానీ ఫలితం వస్తుంది. ఉద్యోగస్తులకి బాగా ప్రెషర్, పై అధికారుల నుంచి స్ట్రెస్ బాగా ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అన్ని రంగాల వారికి అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో దిగకండి. అది మీ ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఆర్థికంగా వ్యాపారంగా మధ్యస్థంగా ఈ వారం యావరేజ్ గా ఉండండి. ఓ గొప్పలేం జరగదు, నష్టపోరు, జాగ్రత్తగా ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదం చాలా ముఖ్యం. కాస్త నోరు జారుతున్నారు కుటుంబ సభ్యుల మధ్య, కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్యంతో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. వాటన్నిటికీ ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం, బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా సినిమా టీవీ రంగం వారికి కొత్త ప్రయత్నాలు ఏది కూడా కలిసి వచ్చే అవకాశం కనబడతలేదు. ఉద్యోగంలో విదేశీల్లో ఉన్నటువంటి వారికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ధనుసు రాశి వాళ్ళు ఇంకా కాస్త ఓపిక పట్టండి, అన్ని మంచి జరుగుతుంది. తప్పకుండా మీకు మేలు జరిగే తీరుతుందని కూడా చెప్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు కాస్త ప్రతికూలంగా కనబడే అవకాశాలు కలుగుతాయి. ఏంటి, మా ధనుసు రాశి వారి యొక్క తలరాతి ఇంతేనా అని మీకు ఒక అపనమ్మకం ఉంటుంది. రానున్న రోజులంతా కూడా మీకే అద్భుతాన్ని కలిగిస్తుంది. కాస్త ఓపిక 100% మీకు అవసరం అని కూడా నేను చెప్పొచ్చు. మీకంతా కూడాను షేర్ మార్కెట్ వర్స్ట్ గా కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉంటే మంచిది. పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. ఈశాన్య దిక్కు బాగా ఉంటుంది. 3 అనే సంఖ్య మీకు అదృష్ట సంఖ్య. శనగలు ఉంటుంది చూసారా, ఆ శనగలు దానం ఇవ్వండి. సుండలు తయారు చేసి పేదవాళ్ళకి కడుపు నిండా తినిపించండి. మేలు జరుగుతుంది, విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నాను అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.